మేల్కున్నావా? నువ్వు మేల్కుంటావు అని చెప్పి ఫోన్ చేసిన. అబ్బో! నువ్వు ఈ టైంలో మేల్కుంటావు కదా. ఇంట్లో జర లేట్ అయింది ఇవాళ. అయితే నిన్న నువ్వు నేను చారి మాట్లాడుకున్నాం కదా వర్షం అవును. పడ్డప్పుడు. అవును. చారి నెంబర్ కూడా నువ్వు రాసుకుంటావు కదా ఫోన్ లో. అవునవును. అది గుర్తుకొచ్చి ఆ వీడియో ఇంటర్వ్యూ ఇప్పుడు రికార్డింగ్. ఆహా! అచ్చా! అచ్చా! ఆ! ఆ మరి సాయంత్రం ఫోన్ చేసిన లేపలేవు. నేను చూసుకోలేదు. తర్వాత చేసిన 8కో 8:30కో చేసిన. బయటికి కూడా వచ్చిన నేను. ఫోన్ చేద్దాం మరి. మరి జెండా వరకు 8:30 తర్వాత వచ్చిన. కొంచెం సామాన్కి వచ్చింటి బయటికి. ఇప్పుడు వచ్చిన ఇంటికి నేను. అమ్మమ్మ! ఎంతసేపు ఉన్నావా బయట? ఎక్కడ అసలు తొట్టెళ్ళు అమ్మవాళ్ళ జాతరలు ఓయబ్బా. ఉప్పు కూడా మొత్తం గల్లీ 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 లాల్ దర్వాజా చెతున్నాక ఉప్పు కూడా గల్లీ మొత్తం అవపోషణ పట్టినావు అయితే. మొత్తం అంగం అంగం ఉన్నది. మనమే అనుకుంటున్నాం అనుకుంటా. ఆ! లే 8:30కు 9 మధ్య నేను అక్కడే ఉన్నా. ఘటాలు వచ్చినాయి చూడు అప్పుడు. ఆ ఘటం వచ్చేటప్పుడు ఆడనే ఉన్నాను. చెప్పండి రావు గారు, మీ నోటి నుంచి ఏదన్నా మీ గతాల ఏం- గురించి ఏదన్నా మాకు చెప్తే మాకు వినసొంపుగా ఉంటది. ఏముంది రాజా, మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే మనం వచ్చింది ఎందుకు అనేది ముఖ్యమైన ప్రశ్న. అవును. మనం వచ్చింది ఎందుకు, దేన్ని తెలుసుకోవడానికి మానవ జన్మ ఇచ్చిండు భగవంతుడు. ఆ సరే, తెలుసో తెలియకో ఏమో చేస్తుంటాం ఈ ప్రపంచంలో. ప్రారంధానుసారంగా జరుగుతుంటాయి. కర్మానుసారం. ప్రారంధానుసారంగా జరుగుతుంటాయి. అవును. కానీ దానిని పట్టుకొనే ఉండకుండా మనం వచ్చినది ఏంది, మన గమ్యాన్ని చేరవలసింది ఏంది, చూసుకోవాల్సింది మన జీవన ధ్యేయం. మన గమ్యం ఎక్కడి వైపు ఎటువైపు అనేది మనకు దారి చూపించేది ఎవరు? అది శోధన మనమే చేయాలి. మన అంతరంగంలో నుంచి స్టార్ట్ కావాలి. మనం ఒక విద్యార్థిని కదా, గురువు చూపిస్తారు కదా దారి. ఇట్లా ఇట్లా ఓమంటే పోయేది మనము. అంటే ఇప్పుడు మనం బయటికి రావాలి, అక్కడ కలుసుకోవాలి అనేది మొదలు మన మనసులో పుడుతుంది. అవును. మన మనసులో పుట్టినాక కాల్ చేయడము, లేకపోతే ఏదో ఒక రకంగా ఇంటిమేషన్ దొరికి ఒకరికొకరు ఇంటిమేషన్ ఇచ్చుకుంటాం. అవును. దాని తర్వాత ఇన్ని గంటలకు బయలుదేరదాం అనేది బయటికి వస్తాం మనం. బయటకు వస్తా కానీ ఫస్ట్ ఫోన్ చేయాలని మనసు ఉంటాలి కదా మనకు. ఆ అయితే అది అంతరంగం లోపల నుంచి మనకు ఒక జిజ్ఞాస కలగాల. ఎందుకు అంటే ఈ జీవితం వచ్చింది దేనికోసం అనేటట్టు ఒక ప్రశ్న పడాలి. అవును. ఆ ప్రశ్న పడ్డప్పుడు జిజ్ఞాస స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారు కదా, ఆ ఆయన తన దేహం పైన ఈ దేహం పైన మీకు ఎందుకంత మమకారం? ఉమ్, ఇది ఈ రోజు కాకపోతే ఎప్పటికో పోయేది. దీనిపైన మీకు ఎందుకు మమకారం పెంచుకుంటారు? రాలిపోయేది. అవును. రాలిపోయేది. అవును. ఆయన తెలుసు ఆయన శరీరం పైన మమకారం లేదు. అవును. దీని పని అయిపోయింది, సుస్తయింది అవును. అవును. అంటుండ గాని నా శరీరము నేను అని పనకపోవు. అవునవును. కరెక్ట్ మరి. ఎందుకంటే నాకంటే అది నీకే బాధ తెలుసు. అది తెలియకపోవడం వల్ల నేను అంటున్నాను. డిసెంబర్ 30 రమణ రమణ మహర్షి గారి జయంతి. జయంతి. అవును. నేను గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మనము అక్కడ పోదాం అనుకుంటాము మాల్కు. అయితే అది కుదరట్లేదు. అవును. ఈసారి డిసెంబర్ మరి ఈ పోదాం. సంవత్సరం మనం కుదురుతా కుదరదా? కుదురుతుంది. ఇప్పటి నుంచి అనుకుంటే కుదురుతుంది తప్పకుండా. 2019 అప్పుడు నేను డిప్రెషన్ ఉన్నా. అవును. మేము 6 సంవత్సరాల కింద వచ్చిన మీ ఎంబడి అవునవును. అప్పుడు అంతా నీ మనసు అంతా కకా వికలం అయిపోయింది. కథా వికటమైంది. ఆ టైంలో నేను వచ్చిన. అవును. ఇప్పటికక్కడ వాతావరణము మన ఆటలో కూడా వేరే భక్తులు వాళ్ళంతా వచ్చి అవును. మిమ్మల్ని అంటే అందరూ గుర్తుపట్టారు మిమ్మల్ని. అయితే అదే. అక్కడికి వచ్చిన వాళ్ళు అవును. ఏంది ఇన్ని సంవత్సరాలక అంత బాగున్నారా బాగున్నారా అని చెప్పి మిమ్మల్ని పలకరిస్తుంటే, అదే. ఎవరు ఆటలు వేసుకున్న మళ్ళా చౌరస మాల్కి వచ్చి అవును. మనకు కావాల్సిన సామాగ్రి అంతా వేసుకొని మళ్ళీ పోతుందిగా మనం. అవును. వాళ్ళు ఎవరో నువ్వు గుర్తుపట్టడం లేదు. పావని పావని రమణ వాళ్ళు, చూసినావా? అక్కయ్య వాళ్ళు. ఆ కానీ అక్కడ ఒక్క నిమిషం అక్కడ ఉండబుద్ధి కాలే. నువ్వు అంటున్నావు సోలో ట్రై చేయి, అప్పటికా తీర్థ ప్రసాదం తీసుకో అంటున్నావు కానీ అక్కడ ఉండబుద్ధి అసలు లేదు ఇక మనసు అక్కడ అంటే స్థిరంగా. ఇప్పుడు మనస్సు అన్నది అక్కడికి ఆకర్షింపబడ్డది. ఎక్కడికి? ఒక 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 దిక్కు. అవును. అట్లాగే ఇప్పుడు ఈ శరీరంలో కూడా తాను అనే వైపుకి ఈ మనస్సును అక్కడ ఆకర్షింపబడేటట్టు మనం చేసినాం అనుకో, ఉమ్. తాను అనేటటువంటిది ఏదైతే ఉందో, ఇప్పుడు నేను 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 అవును అంటున్నావా, అవును అవును అవును
భగవాన్ రమణలో ఆ నేను గురించే చెప్పాడు. ఆ ఆ నేను ఏంటిది అనేది నీవు కొంచెమైనా రమణ మహర్షి ప్రయత్నం గారి గురించి ఏమన్నా గొప్ప ఉదాహరణ ఏమన్నా ఆయన జరిగిన నిజ సంఘటన గురించి ఎవ్వరు భక్తులకు ఎవరు తెలియదు, మీరేమన్నా చెప్పగలుగుతారా? నువ్వు వినే ఉండాలి మరి. రమణుని గురించి ఇంతవరకు విన్నావంటే అంత ఆ నేను సంఘటన ఎన్నా ఆ, ఇప్పుడు నేనే రమణ మహర్షి నేనే అనుకో, ఈ ఓకే. టైం గంట నీకు ఫోన్ చేసి అడుగుతున్నా, నా ఓకే. గురించి నాకు తెలియదు, నీకేమైనా విషయం నీకేమైనా తెలుసా? నీ గురించా? ఇప్పుడు నేనే రమణ మహర్షిని అనుకో, అవును. ఈ టైం నీకు ఫోన్ చేసిన, ఓకే. నువ్వు నా భక్తుడు. ఓకే. భక్తులకు చాలా మందికి తెలియని ఏమన్నా ఉదాహరణ చెప్పగలుగుతావా? ఒక్క నిమిషం లైన్ లో ఉండు. ఆ, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. ఉన్నా. హలో. చెప్పండి రావు గారు. ఇప్పుడు నువ్వు భగవాను గురించి ఎంతో కొంత విన్నావు, ఎంతో కొంత తెలుసుకున్నావు నీ జిజ్ఞాస వల్ల. అవును. అయితే ఉమ్, ఇప్పుడు ఉమ్, నారాయణ నారాయణ నువ్వేదైతే అడుగుతున్నావో ఆ, ఏమడిగినావు చెప్పు ప్రశ్న అది. చాలా మంది భక్తులకు తెలియని రహస్యం ఏమైనా చెప్పగలుగుతావా? చాలా మంది భక్తులకు తెలియనటువంటి రహస్యం ఒకటి ఉన్నది. అదే చెప్పు. అది ఏంటిది అని అంటే ఉమ్, తానెవరు అనేటటువంటిది చాలా మందికి తెలియదు. ఉమ్, తానెవరు అనేటటువంటి తెలుసుకునేటటువంటి ప్రశ్న ఎంతమంది భక్తుల లోపల పడుతున్నది. నువ్వెవరు? ఆ ఉమ్, నేనెవరు, ఉమ్, నేనెవరు అనేది ప్రశ్న ఎంతమందికి పడుతుంది. ఉమ్, కనీసం నీకైనా పడ్డదా అని ఒక ఆలోచన నాకు. ఉమ్. పడ్డదా నీకైనా? నాకు ఇప్పటివరకైతే నా వరకైతే నాకు అప్పుడు ఈ మధ్యన వస్తుంది, ఆ మొలకైతే ఎత్తింది. రైట్, చాలా సంతోషమా. ఇంకా అది ఇంకా రూపం దాల్చుకోలేదు అది. వస్తుంది వస్తుంది. మొలక ఎప్పుడైతే ఎత్తుతుందంటే మెల్ల వృక్షం అవుతుంది అది. ఉమ్, అయితే ఉమ్, ఇప్పుడు మనము మామూలుగా ఏమంటాము, సంసారం కింద స్టార్ట్ చేద్దాం. ఉమ్, మా అమ్మ, మా నాయన, మా ఇల్లు, మా చేను, ఉమ్, తర్వాత పెద్దవైనాక అక్క చెల్లెలు ఉంటే మా అక్క మా చెల్లెలు, పెళ్ళైన భార్య, నా భార్య, నా పిల్లలు. ఉమ్, తర్వాత జబ్బు పడ్డప్పుడు నా ఆరోగ్యం మంచిగా అయితే బాగుంటది, ఉమ్. నా శరీరం బాగా కావాలి ఎప్పటిలాగే అని అనుకుంటాం. వాస్తవం అది. కానీ నా శరీరము బాగా కావాలి అనుకున్నప్పుడు నీవు వేరే ఉన్నావు, శరీరం వేరే ఉన్నది. అవును. ఆ నేనెవరు అనేది తెలుసుకోవాలి. తెలుసా? ఉమ్, నా శరీరం అంటున్నావు అంటే రెండేనే. నా శరీరం అంటే నా వేరే ఉమ్, ఉంది. ఉమ్, ఆ నా అంటే ఆ నేను ఉమ్, తెలుసుకోవాలి. మరి ఎట్లా? ఏదైనా తెలుసుకోవాలంటే దాని గురించి మనం ఒక ప్రయత్నం సాగించాల్సి వస్తుంది. ఉమ్. అవునా కదా? అవును. మరి దాని గురించి ఏం చేయాలి అంటే ఉమ్. ఎక్కడి నుంచి అయితే తెలుస్తుంది, ఎక్కడి నుంచి అయితే సమాచారాన్ని రాబట్టాలి అనేటువంటి ఒక రమణ ప్రయత్నం స్టార్ట్ మహర్షి కావాలి. గారికి అసలు నేను అనేది ఎప్పుడు తెలిసింది అసలు? ఏ సందర్భంలో? ఎంత ఆ, వయసులో? రమణుడికి దాదాపు 13-14 ఏళ్ల వయసు అప్పుడు ఉమ్, ఒక ఆలోచన వచ్చింది. అంటే అప్పట్లో వాళ్ళ చిన్న ఆయన పెద్ద ఆయన ఎవరో చనిపోయారు. ఉమ్, చనిపోతే శవాన్ని తీసుకెళ్తారు కదా ఇంట్లో. అవును. శవాన్ని తీసుకెళ్చి దహనం చేసి వస్తారు కదా. అవును. అప్పుడు ఆ సంఘటన ఆయన చూసిండు రమణుడు. ఉమ్, చూసిన తర్వాత ఒకరోజు చదువుకుంటూ కూర్చున్నప్పుడు మిద్దె మీద ఎందుకో నేను కూడా చనిపోతానేమో అన్నటువంటి ఒక ఆలోచన వచ్చింది ఆయనకు. భయం.
భయము ఒక ఆలోచన. ఉమ్, అంటే అసలు చనిపోవడం అనేది ఏంటిది? ఇట్లా శవాన్ని వెళ్ళకిలా పండబెడతారు కదా, ఉమ్, అట్లనే పండుకొని చూసి ఇప్పుడు ఉమ్, నేను చనిపోయినా అని ఒక ఆలోచన చేసుకున్నాడు. ఉమ్. సరే ఇప్పుడు గట్టిగా ఊపిరి బిగబట్టి లీనమైపోయింది అన్న. అయిపోయిన తర్వాత సరే ఇప్పుడు నేను చనిపోయినా, మరి తీసుకుపోయి శరీరాన్ని కాల పెడతారు అనుకో, ఉమ్, అప్పుడు ఇంకా నేను ఉన్నా కదా అని ఒక ఆలోచన ఉమ్, వచ్చింది మళ్ళా. ఉమ్, అంటే ఆ ఆలోచన ఏదైతే ఉన్నదో అది నేను ఉన్నా కదా. ఉమ్. అర్థమవుతుందా? కొంచెం లోపలికి వెళ్తున్నావా? చూస్తున్నా, వింటున్నా. మనసు లోపలికి వెళ్ళాలి. అంటే ఈ శరీరము పోతున్నది, తీసుకుపోతున్నది, కాల్ చేస్తున్నది, కానీ అయినా కూడా నేను ఉన్నా కదా అనేటువంటి ఒక థాట్ నడుస్తుంది మనసు లోపల. అయితే నేను విన్నది ఏంటంటే, తను ఆ, అట్లా ఊహించుకున్నప్పుడు ఆ, గాఢంగా వెళ్ళిపోతాడు అన్నమాట. ఆ, గాఢంగా వెళ్ళిపోతారు. వాళ్ళందరూ వచ్చి ఎంత లేపినా లేవడు. అది ఇంకొకసారి అయిన సంఘటన. ఇది అది ఇది కాక ఇంకోసారి అదే. నిద్రపోయిన సంఘటన అది వేరే, అది అది కూడా ఉంది. ఇరవై సంఘటన అదే. అది నిద్రపోయిన సంఘటన, యాక్చువల్ నిద్రపోయింది అది వేరే. అచ్చా నేను ఇదే అనుకుంటున్నా. ఇది కాదు, అది నిద్రపోయిన ఆ, సంఘటన, అందరూ వచ్చి లేపుడు, తలుపు వలగొట్టుడు, అది వేరే. ఓకే. ఈ సంఘటన చెప్పినాక అది కూడా చెప్తా కావలిస్తే. లేదు, దీంట్లోనే ఏమో తను మొత్తము అంత గ్రహిస్తాడని చెప్పి అనుకుంటా. శరీరం ఇదే ఇదే సం- ఇదే సహకరించదు. ఇదే సంఘటన నేను చెప్పేదంటేనే గ్రహిస్తాడు. ఆ, అయితే అట్లా ఉన్నప్పుడు, అట్లా ఆయన ఆలోచిస్తున్నప్పుడు ఏమైంది, ఆయన మనసులో నుంచి ఒక సూక్ష్మ శరీరం లేచి బయటకు వచ్చింది, ఆత్మ. ఉమ్, ఎట్లయితే మన లోపల నుంచి నీడ ఎట్లుంటుందో, మన చేతులకు కాళ్ళకు మన శరీరం నీడ ఎట్లుంటుందో ఉమ్, అట్లుంటుంది, లేచి వచ్చి ఆ బాడీని చూస్తుంది అన్నట్టు. ఉమ్. కింద పడుకున్న బాడీని ఆ శరీరంలో లేచినటువంటి ఒక ఛాయ, సినిమాలో ఆత్మ చూపిస్తారు కదా, అవునవునవును, వెళ్తురు. అట్లా ఒక ఆకారం లేచి చూస్తున్నది. అప్పుడు ఉమ్, రమణునికి చిన్నప్పుడు ఏమనిపించిందంటే, అయితే ఆ కింద ఉన్న శరీరము నేను కాదు, ఉమ్, చూసేటటువంటి నేను వేరే ఉన్నా అని తెలుసుకున్నాడు. ఉహు. నేను నిలబడి చూస్తున్నా, అది పడుకోనుంది శరీరం. అవును. అంటే అది నేను కాదు, ఇది చూస్తున్న నేనే నేను ఉమ్, ఉమ్, ఉమ్. అనేది అయిపోయి, మరి అది నేను కాదని తెలిసిపోయింది. ఇదెవరు అనేది సత్యాన్వేషణ చేయడానికి తిరువണ്ണామల వెళ్ళిపోయాడు అప్పుడు. ఉహు. దాని తర్వాత కొద్ది రోజులకి ఇంట్లోంచి కొంచెం డబ్బులు తీసుకోవడము, అన్నగారికి లెటర్ రాసి పెట్టడం, పోవడము, ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. ఉమ్. అట్లా వెళ్ళిన ఆయన సరాసరిగా అరుణాచలం శివుని పోయి, తండ్రి నీ ఆజ్ఞ ప్రకారం నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు అరుణాచలం అంటే ఏది ఇప్పుడు? అరుణాచలం అంటే దానికి తిరువണ്ണామలై అని ఒక పేరు, ఊరి పేరు తమిళనాడులో. అక్కడ అంటే ఇప్పుడు అరుణాచల పర్వతం అని ఒక పర్వతం. కరెక్టే, అరుణాచలం పర్వతంలో ఎన్నో పేరు. ఆ అక్కడికి వెళ్ళిండు, మధ్యలో ఎవరు అన్నం పెడతాడు అక్కడ అంతా, అదంటది ఓకే. ఓకే. ఇప్పుడు అరుణాచల క్షేత్రం వేరు, ఇప్పుడు ఇదేంది ఈ మధ్యలో తిరువ 14 కిలోమీటర్ తిరుగుతుండ్రు. 13-14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ చేసేది అరుణాచల పర్వతం అంటే అదే. అదేనా ఇప్పుడు చెప్పేది? అదే కదా నువ్వు? ఆ వాయమ్మో, ఆర్కవేండా? అక్కడికే పోయిండు. ఓ నాయన. అరుణాచల క్షేత్రానికి పోయి అక్కడే దాదాపు 6 సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా ఒకటే సిట్టింగ్ లో కూర్చొని పోయిన, చక్కల ముఖం వేసుకొని అంతే. వాయమ్మ. 6 సంవత్సరాలు లేవలే. ఓర్ దేవుడు. అన్నం లేదు, నిద్ర లేదు, మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఉమ్, అప్పుడు అక్కడ శేషాద్రి స్వామి అని ఒక భక్తుడు ఉండేవారు. ఉమ్. ఆయన కూడా దైవ సమానులే. అదే. ఆయనకు కళ లోపల కామాక్షి అమ్మగారు కనిపించి, నా భక్తుడు అక్కడ తపస్సు చేస్తున్నాడు, అక్కడ కాపాడు అని చెప్పి అంటారు. వామ్మో. అంటే అప్పుడు ఆయన ఏదో కళ వచ్చిందని ఈజీగా తీసేసుకుంటాడు దాన్ని. ఉహు. అట్లా అమ్మగారు రెండోసారి కూడా చెప్పిన ఆయన పట్టించుకోడు. మూడోసారి తీక్షణంగా చెప్తుంది, నేను చెప్తుంటే నేను పట్టించుకోవడం లేదా అని ఇట్లా కోపంతో చెప్పినట్టు చెప్తుంది అన్నట్టు. 10 సంవత్సరాల కింద దత్తాస్వామి పాదరక్షలు ఎట్లనో, మొన్న ఎట్లనో సేకరించడం అట్లా. అట్లా ఉమ్, అయ్యి పోయి ఆ గుహలోకి పోయి చూస్తే ఆ బాలునికి ఏం అవసరం ఉంది, ఈ వయసులో ఇంత ఘోరమైన తపస్సు ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి ఆయనకు దివ్య దృష్టి ఉంటుంది శేషాద్రి స్వామికి. అమ్మో. దివ్య దృష్టి తోటి ఒకసారి చూస్తే ఏం కనపడడు, ఉమ్, రెండోసారి చూసినా ఏం కనపడదు, ఉమ్, మూడోసారి తీక్షణంగా చూస్తే ఈ బాలుడు అఖండమైన ఆత్మ గురించే తపస్సు చేస్తున్నాడు, దాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేస్తున్నాడు సత్యాన్ని గ్రహించిండు ఆయన అప్పుడు. ఎవరు? ఉహు, శేషాద్రి స్వామి. ఉమ్, అంటే ఆత్మ ఇక్కడ ఉంది, అక్కడ లేదు,
అని చెప్పడానికి వర్షం కాదు, అంతటా నిండి నిబిడీకృతమైంది గాలి ఎట్లనో అట్లా. వామ్మో. ఇంకా గాలి కూడా కొన్ని కొన్ని స్థలాలలో నుంచి ఖాళీ చేసి తీస్తాం, లేకుండా గాలి లేకుండా కూడా చేస్తాం కొన్ని కొన్ని వస్తువుల్లో. అవును, శూన్యం. శూన్యం చేస్తాం, అయినా కూడా ఆత్మ ఉంటది, ఆ శూన్యంలో కూడా ఉంటది ఆత్మ. ఆ అట్లుంటే ఆత్మను ఈయన పరిశోధిస్తున్నాడు రమణ మహర్షి, కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ బాలుడు అని చెప్పి తెలుసుకొని అతన్ని రక్షిస్తాడు. భావి ఉమ్, తరం లోపల 72 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ కొండను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు రమణుడు. అవును. ఆ ఒకతను కొండలోనే సింహాలో పురులు తీసుకుని వస్తాడంట, నిజమేనా? ఆ సింహాలో పురులు తీసుకుని వస్తా భక్తులతో పారిపోతారంట. సింహాలు పులులు వచ్చి ఆయన దగ్గర కూర్చుండిపోతుండే అంతే, చక్ల ముక్కలం లేదు, వేసుకున్న ఒక ఖైదవుగా. ఇంగ్లీష్ ఆయన నిజమా కాదా అని చెప్పి ఆయన పెంపుడు సింహాలని ఆ అది తీసుకుని వస్తాడంట, నిజమేనా? అది మేము చదివిన స్టోరీలో ఇంగ్లీష్ అయినా తీసుకొచ్చిందని అయితే ఏం లేదు. ఉమ్, ఇంకొక ఆయన, ఆయన పేరు ఏదో ఉంది చెప్తా, పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఆయన పేరు ఏదో ఉన్నదబ్బా. అయితే ఆయన వచ్చిండు అన్నట్టు, ఉమ్, వచ్చి రమణుని అడిగిండు. ఉమ్, ఏమని అడిగిండంటే, నేను చాలా ఆధ్యాత్మిక పుస్తకాలు చదివాను, నాకు ఉమ్, చాలా తెలివి ఉంది, నేను అన్ని గ్రహించాను, కానీ ఉమ్, నాకు ఎందుకో మనశ్శాంతి లేదు అని అంటాడు ఆయన. ఉమ్, అంటే నువ్వెవరు అని అడుగుతాడు సార్. అంటే ఆయన పేరు చెప్తాడు. అప్పుడు ఇప్పుడు గుర్తొస్తుంది ఆయన పేరు. ఉమ్, ఆయన పేరు సరే ఏదో మిస్ అవుతుంది. ఉమ్, నా పేరు పలానా అని చెప్తాడు. ఉమ్, ఆ సరే, అది నీ పేరు, నీ ఉద్యోగం అంటే ఆ ఉద్యోగం చెప్తాడు. అవన్నీ చెప్పి నా ఊరిదంటాడు. ఇవన్నీ నీ శరీరానికి సంబంధించినట్టువే, ఇవన్నీ నీ పేరు, నీ ఉద్యోగము, నీ కథ అంతా ఈ నీ కనపడుతున్నటువంటి నీ శరీరానికి సంబంధించింది. కానీ నా ఉమ్, మనసు బాగలేదు అంటున్నారు, అదెవరు అని అన్నాడంట. అప్పుడు ఉమ్, అన్నప్పుడు ఆయన అప్పుడు మనస్సు లోపలికి తొంగి చూసారు, ఈ విషయాన్ని నాకు ఎవరు చెప్పలేదు కదా ఇప్పటి వరకు అని చెప్పేసి ఆయన జీవితాంతం ఆ విషయాన్ని తెలుసుకొని అక్కడే ఉండి అక్కడే దేహం వదిలేశాడు. ఉహు, మళ్ళీ ఇంటికి కూడా పోలే ఇక ఆయన. ఉమ్, అంటే ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు, ఆ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు అంత ఆనందంగా ఉంటుంది మనిషికి. ఎందుకంటే ఆయన యొక్క వేట దాని గురించే నడుస్తున్నది. ఉహు, అట్లా అట్లా ఎందరో ఆయన దగ్గరే ఉండి అక్కడే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని ఇక అందులో ఉండే ఆనందం ఇంకా ఏమిట్లో లేదు, ఆ ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మని తెలుసుకుంటే. ఎందుకంటే ఉమ్, అన్నింటికి మూలం అదే, అవును. అన్నింటికి మూలం అదే. అన్నింటికి మూలమైన దానిని తెలుసుకోవడానికి ఈ శరీరం వచ్చింది, నిజానికి భగవంతుడు ఉమ్, ఇచ్చిండు కూడా. ఉమ్, కానీ ఆ విషయాన్ని మర్చిపోయి ఈ మాయలో చిక్కుకున్నది ఈ శరీరం. ఉమ్, ఈ మాయలో చిక్కుకొని ఏదో దొరికితే ఆనందం ఉంది, ఏదో చేస్తే మనకు సంతోషం ఉంటది అనేటటువంటి ఉమ్, ఒక మాయా ప్రభావంలో కొట్టుమిట్టాడుతున్నది. వాస్తవం. ఆ కొట్టుమిట్టాడడం నుంచి ఎప్పుడైతే బయటకు వస్తావో, ఈ వాస్తవం అనే దానికి నిజమైన వాస్తవాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఉమ్, ఈ వాస్తవం అన్నావు చూడు, ఈ వాస్తవము మాట వరకు నువ్వు అన్న వాస్తవము, ఉమ్, నిజమైన వాస్తవాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ ఆనందం వేరే ఉంటుంది. వాస్తవం. ఆ వాస్తవాన్ని తెలుసుకోవడానికి శరీరం వచ్చింది. ఉమ్, ఇప్పటి వరకు నేను అదే చదివినా, కరెక్ట్ గా నువ్వు మళ్ళీ ఫోన్ చేసినావు. త్రిపుర రహస్యం అని ఒక పుస్తకం ఉంది. ఉమ్, త్రిపుర రహస్యంలో దత్తాత్రేయ స్వామి భక్తునికి చెప్తుంటున్నట్టు జ్ఞాన ఉమ్. మార్గాన్ని నువ్వు ఎట్లయితే ఆత్మను తెలుసుకోగలుగుతావు ఏమిటి అనేది వివరంగా చెప్తుంటాడు అన్నట్టు. ఏం పేరు? త్రిపుర? త్రిపుర రహస్యం. త్రిపుర రహస్యం. మనకు తెలిసి ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నారు కదా, అవును, వీళ్ళే కదా దేవుళ్ళు నీకు తెలిసి. అవును. బ్రహ్మ, విష్ణు, అమ్మ, వాళ్ళ అమ్మ మహానుభావుడు. ఆ చెప్తా ఇను. వీళ్ళే కదా మనకు తెలిసి అయితే దేవుళ్ళు వీళ్ళే. దేవుడు వాళ్ళే. వీళ్ళకి మించి అయితే లేరు కదా. అబ్బో, వాళ్ళకి మించిన సృష్టి లేదు. ఉన్నదని తెలిస్తే నువ్వు ఇంకా ఆశ్చర్యపోతావు. అవునా? వాళ్ళకి మించింది ఉందా? అదే కదా ఇప్పుడు అసలు రహస్యానికి వస్తున్నావు, అసలు తత్వానికి వస్తున్నావు ఇప్పుడు. ఆ, విష్ణుమూర్తికి మించిన అయితే వాళ్ళనే ఏం లేదు. ఆ విష్ణుమూర్తికి మించిన అయితే ఏం లేదు. చెప్తా విను. విష్ణు, శివుడు, బ్రహ్మ, వీళ్ళంతా ముగ్గురే కదా. ముగ్గురు. కానీ వీళ్ళని సృష్టించిన వాళ్ళు ఒకరు ఉన్నారు. అమ్మవారు. ఆమెనే త్రిపుర సుందరి అంటారు. ఆమె
ఆమెనే ఆమెనే ఆమె కదా పరాశక్తి. ఆమెనే కదా వీళ్ళకు అది ఇస్తుంది. ఆ మరి నన్ను మోహించమని చెప్పంటది. ఆ అయితే ఆ త్రిపుర రహస్యము చదువుతున్నదట. ఆమెని ఈ ముగ్గురిని సృష్టించి ముగ్గురికి శక్తులను ఇచ్చి పరిపాలింపజేస్తుంటది. తర్వాత వాళ్ళు ముగ్గురు మేము ఒంటరి అయినామంటే వాళ్ళకి ముగ్గురు భార్యలు తనే ఇస్తుంది మళ్ళా. రావు గారు, ఆ నిన్న నా ఒక డైలాగ్ ఒకటి గుర్తుకొచ్చింది నాకు. ఆ అన్నం తింటుంటే ఆ ఎప్పుడు నిన్న మనము పలకరం ఒక వీడియో ఇచ్చినామా, అవును. మా తాత గారు ఉమ్, విఠల్ రావు మా అవును అదని చెప్పినావు కదా, అవును 7 తరాలు. 7 తరాలు. అవును. అట్లా నువ్వు ఎన్ని తరాలు, నీ తరం ఎన్నోది ఇప్పుడు, నీ నేను ముందు 7 అవుతాను. ఎన్ని తరాలు పోయినాయి? 7 ఇంకా నాకంటే వెనక్కి పోయింది రికార్డు, చాలా పెద్ద రికార్డు ఉంటుంది, అది చూడాల్సి ఆ వస్తుంది. రికార్డు ఎంత వరకు ఉండొచ్చు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఆ అది కూడా నా ఆలోచనలు ఉన్నది. దాన్ని కెలికి తీయాలంటే ఇప్పుడు మనకు తెలిసిన రికార్డే పూర్తిగా 7 తరాలని మనకు తెలుసు. ఇంత దీనికి సాక్ష్యాధారాలు, పత్రాలు ఇవి దొరకవు. ఎందుకని అంటే, వింటున్నావా? ఇప్పుడు ఒక వంకాయ చెట్టు అవును. మొలవాలంటే వంకాయ విత్తనం కావాలి. అవును. ఆ మొదట వంకాయ విత్తనం ఎవరు నాటారు? ఆ అది. ఒక టమాటా చెట్టు కావాలంటే టమాటా విత్తనాలు నాటాలి. అవును. మొదట టమాటా విత్తనం అసలు ఎవరు నాటారు? అది 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 ఇప్పుడు ఈ తత్వాన్ని నువ్వు తెలుసుకుంటే, ఈ నేననే తత్వాన్ని తెలుసుకుంటే ఆ తత్వం తెలుసు. ఎందుకనంటే మనం మనుషులం. ఇప్పుడు ఒక చెట్టు ముందా కోతి పుట్టాలన్నా కోతి కావాలి. చెట్టు ముందా విత్తు ముందా అనేది ఒకటి ఉన్నది. ఉం. ఈ మాట మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటుంటాం. కోడి ముందా గుడ్డు ముందా ఆ అన్నట్టుగా ఈ మాట వింటుంటాం మనం. ఉం. అయితే దీనికి అంతు పొంతు ఉండదు. దీని అన్నింటిని అనేవాడెవడు, దీని గురించి ఆలోచించేవాడెవడు, వాడిని మనం పట్టుకోవాలి. నేను పట్టుకున్నా ఆల్రెడీ. పట్టుకున్నావా? ఎవరు చెప్పు. కోదండ రామరెడ్డి. కోదండ రామరెడ్డి ఎవరు? ఆయన అదేది ట్యాంక్ బండి మీద చేసిన కోదండ రామరెడ్డి, బిలియన్ మార్చి చేసిన కోదండ రామరెడ్డి. ఇది కాదు, జగదేక వీడు అతలోకి వస్తుందరి. జగదేక వీరుడు అతిలేక సుందరి. అయితే ఆ ఈ తత్వాన్ని ఎప్పుడైతే మనం, నీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? ఏ ఆలోచన? అదే ఇప్పుడు 7 తరాలు ఇంకా వెనకకి అని అన్నావు కదా. మరి నువ్వు అది అసలు నేను ఎందుకంటే చెప్పినట్టు అది ఎక్కడి వరకు పోతుంది అంటే, 2000వ శతాబ్దంలో వెలుగుతున్న దీపాన్ని నువ్వు. అవును. నీకు అంతకుముందు ఎన్నో శతాబ్దాలు, క్రీస్తు పూర్వం 7వ శతాబ్దము, 700వ శతాబ్దము, 400వ శతాబ్దము, 1వ శతాబ్దం కూడా నీ దీపం వెలిగింది. అవును. అట్లా వెలిగింది కాబట్టి ఈ రోజు అట్లా 2000వ శతాబ్దం, 20వ చెప్పు. శతాబ్దం కూడా నువ్వు వెలుగుతున్నావు ఇంకా. అవును. వాళ్ళు ఎవరు అంటారు? అవును. పితృదేవతలు. అయితే ఇప్పుడు మనకు ఎప్పటి నుంచి తెలుసు? మామూలు మనం చదువుకున్నప్పుడు క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు అయింది, క్రీస్తు శతాబ్దం అని చదువుతాం. అది లెక్కన లేదు అంతకుముందు. అంతకు ముందుది క్రీస్తు పూర్వం అని కూడా ఉన్నది, తెలుసు కదా నీకు? క్రీస్తు పూర్వం. అవును, క్రీస్తు క్రీస్తు పూర్వం శకం క్రీస్తు పూర్వం. అంటే క్రీస్తు పుట్టే 2000 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచే మనం శకం అంటే పాఠాలు 100, వస్తుంది. శకం అంటే 100. 100 క్రీస్తు శకం అంటే 100. క్రీస్తు శకం ఇప్పుడు 2000 సంవత్సరాలు అంటే క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు అయింది. పూర్వమే అది లెక్క కట్టలేము మనం. అయితే మనం ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టి 5000 సంవత్సరాలు అయింది. ఓ అమ్మ, వాళ్ళు అంతమంది ఏమంటున్నా మన పితృదేవతలు అందరం చూడొచ్చు. అవును. మన 50వ ఇప్పుడు తరము, 100వ తరము, ఇప్పుడు 600వ ఈయన తరము. ఈయన పేరు గౌతమ బుద్ధుడు ఉండే కదా. ఆ గౌతమ బుద్ధుడు తన 500 జన్మలను చూస్తుండేట కూర్చున్న దగ్గర. ఓయమ్మ. 500 జన్మల్లో నేను ఇది ఉన్నా ఇట్లా గడిచింది అని చెప్పేవాడు. ఆయన స్టోరీ చెప్పలేదు, చెప్తాను. ఆ గౌతమ బుద్ధుని స్టోరీ నా దగ్గర బుక్ ఉన్నది, ఇస్తా చదువు నువ్వు. నువ్వు ఇస్తాంటే ఇవ్వవు కానీ నువ్వు నోట్తో చెప్తావు. ఆయనకు మనకి ఎప్పుడు తెలిసింది? ఆయన ఎప్పుడైతే శుద్ధోదన మహారాజు ఉండి ఆయన పుట్టినప్పుడు జ్యోతిష్కులు చెప్తాడు, ఈయన మహానుభావుడు అవుతాడు, కానీ ఇంట్లో ఉండడు, ఈయన జాగ్రత్తగా బయటికి వదలకుండా ఏ దుస్సంఘటనలు ఈయన కంటికి కనపడకుండా కాపాడాలి అని చెప్పి అంటాడు. ఎవరు? జ్యోతిష్యులు చెప్తారు అప్పుడు శుద్ధోదన మహారాజుకు. ఎవరు? గౌతమ బుద్ధుని తండ్రి శుద్ధోదనుడు. శుద్ధోజనుడు. శుద్ధోదన మహారాజు.
ఓకే. ఆయన అప్పుడు ఈయన ఎంతో అల్లారు ముద్దుగా ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా చేయకుండా ఇంట్లోనే కాపాడుతుంటాడు. ఎందుకంటే చెప్తుంటారు ఈయనకు కొన్ని కొన్ని దృశ్యాలు కంట్లో పడితే ఈయనది అంతా మారిపోతుంది, ఈయన చరిత్రనే మారిపోతాడు, మీ రాజ్యంలో ఉండడు, ఈయన సన్యసించిపోతాడు అని చెప్తారు అన్నట్టు ఆయనకు. ఆయనకు యుక్త వయసు వచ్చినంత వరకు బయటికి వెళ్ళాడు. ఒకనొక రోజు ఇక ఎన్ని రోజులని ఆపుతాం ఇంట్లోకి నుంచి బయటికి వెళ్ళకుండా. మరి పిల్లలు పెద్దగా అయినాక ఇక నేను బయటికి వెళ్తా అంటే సరే అని చెప్పి ఆ ఎవరు ఒక గాడు ఇంకా కాపలా ఉండేటువంటి ఒక ఇచ్చి ఒక రథం మీద ఇచ్చి పంపిస్తుంటారు. పంపిస్తుంటే పోతా ఒకటి భయానకమైన దృశ్యాన్ని చూస్తాడు. ఒక ముసలైన ఇట్లా వంగి కట్టబట్టుకొని ఇట్లా నడుస్తుంటాడు. ఆయనను చూసి ఆయన రథం నడిపేవాడిని ఏమిటిది అది అని అంటాడు అన్నట్టు. అది ఆయనకు మనిషా జంతువు అనేది కూడా తెలియదు ఆయనకు ఆ వయసులో. అంటే రాజా ఈయన మనిషే ఆయుష్ క్షీణించిపోయి కుంగి కృషించి నడవలేక అట్లా నడుస్తున్నాడు అని అంటే మరి ప్రతి మనిషి ఇట్లనే అవుతాడా అని అడుగుతాడు. ప్రాణం ఉన్న ప్రతి మనిషి స్థితి అది అక్కడికే వస్తుంది రాజా అంటాడు. అంటే నేను కూడా అట్లనే అయితేనా అంటాడు. అవును రాజా అని చెప్తాడు ఆయన. చెప్తే ఇక రథం వెనకకి తిప్పు ఇక పోదాం మనం కోటకంటాడు. ఇక ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోతాడు. ఇక అంటే ఇంతేనా నా పరిస్థితి కూడా ఒకానొకప్పటికి అనేటటువంటిది ఆయన మనసులో తిరిగిపోతుంది. మనం రాజ్యానికి వెళ్దామని పోతాడు. అదంతా చూసినాక రాజు కోప్పడతాడు. అదే అట్లాంటి దృశ్యం ఎందుకు చూపించిన ఆయనకు అట్లా ఇట్లా అంటే అది సడన్ గా అనుకోకుండా జరిగింది రాజా, ఆయనకు తటస్థించింది అట్లా అంటాడు. ఇంకొక రోజు పోతుంటే ఇట్లుంటది. ఇంకొకటి ఏదో దుఃఖకరమైన సంఘటన అనిపిస్తుంది. ఇంకొక రోజు కూడా పోతే ఇంకొక రోజు లాస్ట్ కు ఒక శవాన్ని మోసుకొని పోతుంటారు తీసుకొని. అదేం విడిదనంటే ఇది అంతిమ యాత్ర మహారాజా, మనిషి యొక్క చివరి ప్రయాణం ఇది. చివరికి ప్రతి మనిషి కూడా ఇట్లనే అయిపోతాడు, ఇట్లనే వెళ్ళిపోతుంటాడు, తీసుకుపోతారు శ్మశానానికి, దహనం చేస్తారు, పూర్తి చేస్తారు అని చెప్తారు. అప్పుడు నా పరిస్థితి అంతేనంటే అంతే మహారాజా, ప్రతి మనిషి పరిస్థితి అంటే అన్నప్పుడు అతనికి జీవితం మీద విరక్తి వచ్చేసి ఒకనొక రోజు భార్యతో అంటాడు, నేను వెళ్ళిపోతా, మొత్తం వదిలేసి వెళ్ళిపోతా, నాకు రాజ్యం వద్దు, ఏంది వద్దు అంటాడు. అసలు సత్యం ఏందో నేను తెలుసుకోవాలని చెప్పి అంటాడు. అసలు సత్యాన్ని తెలుసుకుంటా అని చెప్పి ఒకనొక రోజు మధ్యరాత్రి రోజు తల్లికి తండ్రికి అందరికి చెప్పి ఎంత వద్దనుకున్నాడు చెప్పి నేను వెళ్ళిపోతా ఇంట్లో నుంచి అని చెప్పి ఆ గుర్రాన్ని తీసుకొని వెళ్ళిపోతే ఆ మధ్యరాత్రి 2 గంటలకు వెళ్ళిపోతే ఏది కూడా చడి చప్పుడు కాదు, ఏది కూడా ఆయన ఆపలేకపోతారంట. చిట్ట చివరికి ఆ గుర్రాన్ని తీసుకొని పోతే గుర్రం సకిలిస్తే కూడా ఎవరు లేవరు ఆడ. అదంతా దైవలీల అన్నట్టు. లాస్ట్ కి పోయినాక గుర్రం ఒక నది మీదకించి కూడా ఎగిరి గంతేస్తుంది అన్నట్టు. లాస్ట్ కు ఒక నది నుంచి ఎగిరి ఇంకో వైపు గంతేస్తే అప్పుడు వెనుక ఉన్న తీసుకొచ్చిన వాడు కూడా ఆశ్చర్యపోతాడు. ఆయనకు చెప్తాడు, ఇక నేను రాను, ఈ వస్తువులన్నీ రాజరిక వస్తువులన్నీ తీసుకొని పో, నా దగ్గర ఏమీ ఉండడానికి వీల్లేదని చెప్పేసి అన్ని మూట కట్టి ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే తీసుకొని వెనక్కి వస్తాడు. అప్పటి వరకు యువరాజు వెళ్ళిపోయింది, యువరాజు కనపడతాడు అంత రంగం అవుతుంటే ఈయన వస్తాడు మళ్ళీ పంపించిన ఆయన. వింటున్నావా? వాళ్ళందరూ ఎదురు చూస్తే నన్ను క్షమించండి, నాకే తెలియదు ఇట్లా అవుతుంది అని చెప్పి అన్నాడు ఆయన. అంటే ఇక అందరూ సరే నువ్వు ఏం చేస్తావు, దైవ నిర్ణయం అట్లుంది, ఆయన అట్లా వెళ్ళిపోయేది ఉంది, పోతాడు, వస్తానైతే చెప్పు, ఆ సత్యాన్ని కనుక్కొని వస్తా అని చెప్పు అని చెప్పి చెప్తాడు ఆయన. తర్వాత వస్తాడు కదా అని ఒక నిబ్బరంతో ఉంటారు. అట్లా వెళ్ళినాయన ఇక తపస్సు చేస్తూ కృషించిపోయి సత్యాన్ని తెలుసుకొని బోధి వృక్షం అక్కడికి కూడా వచ్చిన, నా బోధి వృక్షం వరకు కూడా వచ్చిన, ఆయన ఎక్కడైతే కూర్చొని తపస్సు చేసిండో అక్కడ కూడా వచ్చిన. బుద్ధగయ బీహార్ అక్కడ కూడా వచ్చిన. 18 సార్లు ఇప్పటికి బుద్ధగయ పోయినా టూరిస్టులేనా మామూలుగా. అబ్బా గ్రేట్. నేను 13వ శతాబ్దంలో వచ్చిన అసలు. రైట్, వెరీ గుడ్. అయితే అక్కడ ఇంకొకటి ఉంది తెలుసా? ఏంటి? మాతృ యోని పర్వతం అని. అజ్జులే అక్కడ ఇప్పుడు గయకు బుద్ధ గయకు మధ్యలో ఉంటది. అది ఒక ఇంటీరియర్ ప్లేస్, వెనుకబడ్డ స్థలం లాగా ఉంటది కానీ చాలా పవిత్రమైన స్థలం అది. మురికి వాడలాగా ఉంటుంది చూడడానికి, చిన్న చిన్న గుడిసెలు అట్లుంటాయి అక్కడ. నేను అక్కడ కూడా వచ్చాను. అక్కడ ఒక విశేషం ఉంది అన్నట్టు. అట్లా
తర్వాత ఈయన పోయి సత్యాన్ని తెలుసుకొని మళ్ళా వాళ్ళ పరివాజకుడు ఆ శిష్య బృందాన్ని తీసుకొని వస్తా ఉంటాడు ఇంటికి. వచ్చి అప్పుడు తన కొడుకు కూడా అడుగుతాడు, మా నాన్న ఏడని వాళ్ళ అమ్మని అడుగుతాడు అన్నట్టు. అంటే ఈయననే నీ తండ్రి అని చెప్పి ఇట్లా ఇషారా చేసి చూపిస్తుంది. చూపిస్తప్పుడు అప్పుడు ఆ గౌతమ బుద్ధుని నీడ ఆ కొడుకు మీద పడుతుంది, తన కొడుకు మీద పడ్డప్పుడు నాన్న నీ ఆస్తిలో నాకు భాగం ఇయ్యి అని అంటాడు. అంటే నాకేం ఆస్తి ఉంది నాన్న, ఇగో ఈ గోచి గుడ్డ ఇవి తల్లే చెంబు అని అంటాడు. అంటే నాకు అదే కావాలి అని తండ్రి ఎంబడి వెళ్ళిపోతాడు చిన్నతనంలోనే. తర్వాత ఆయన తమ్ముడు కూడా వెళ్ళిపోతాడు. గౌతమ బుద్ధునికి ఎంతమంది పిల్లలు? ఒక్కడే కొడుకు. పేరు? ఆ పిల్లవాని పేరు సరే గుర్తులేకపోతే రాహులుడు అనుకుంటా. రాహులుడు అనుకుంటా. ఆయన కొడుకు పేరు రాహులుడు. ఇక తమ్ముడు ఉంటాడు ఒక ఆయన. ఆ తమ్ముడిని కూడా ఆ తమ్ముడు ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకోవాలి, సుఖాలు అనుభవించాలి, రాజ్యం అనుభవించాలంటుంటే ఆ తమ్ముడిని కూడా తీసుకుపోయి శ్రమణుని చేసేస్తాడు, గౌతమ బుద్ధుని చేసేస్తాడు ఆయనను కూడా. అట్లా లాస్ట్కి వచ్చి జీవన సత్యాన్ని తెలుసుకొని ఇదంతా నిస్సారమైందే, చివరికి మిగిలేది దుఃఖమే దీని వల్ల అని చెప్పి తెలుసుకొని మహానిర్యాణాన్ని పొందుతాడు గౌతమ బుద్ధుడు. అట్లా ఆయన తన జీవనాన్ని సాఫల్యం చేసుకున్నాడు, భగవాన్ రమణులు చేసుకున్నాడు. రావు గారు ఒక పెద్ద డౌట్ వచ్చింది నాకు. చెప్పు. గౌతమ బుద్ధుడు ఒక రమణ మహర్షి, ఇంకెంత మంది మహనీయులు బ్రహ్మచారులు అంతా జీవితం ఇంతే ఇంకేముండని చెప్పి పుట్టిన ప్రతి జీవి అదే మార్గంలో ఓడితే సృష్టి ఎట్లా ముందుకొస్తుంది? అందరూ పోలేరు. ఎందుకు పోలేరు అంటే ఎవరెవరి భాగ్యవశమున ఎవరు పోవాలని చెప్పి వాళ్ళు చూపించిన మార్గం అదే కదా. పోవాలని చూపించారు కదా, వాళ్ళు పోయినరు. పోయి సత్యమేందో చెప్పిర్రు. నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావా లేకపోతే నువ్వు మాయలో ఉంటావా భ్రమలో ఉంటావా నీ ఇష్టం. ఇప్పుడు చూపించిన మార్గం ఏంటి? మీరు రమ్మన్నా లేకపోతే మా దారి ఇదే అని చెప్పి వాళ్ళు పోయిన దారి అది. వాళ్ళు కనుగొన్నదేందో లోకానికి చెప్పగలిగినారు. అంటే ఇప్పుడు రమణులు అక్కడ అరుణాచల పర్వతం మీదకి పోయి 14-15 ఏట పోయి 72 ఏళ్ళు వచ్చేంతవరకు అక్కడే ఉన్నారు. కానీ ఏ ప్రచారం చేయలేదు, ఆ కొండ విడిచిపెట్టి ఎక్కడికి తిరగలేదు. నేను నీ జ్ఞానం ఇష్టం లేకపో ఏమి ఇష్టం లేకపోతే నేను అజ్జత ఏ ప్రసంగాలు, ఆయన భాషనే మౌనం, మాట్లాడే చాలా తక్కువ. అట్లాంటిది ఆయన దగ్గరికి ఎంతెంతో గొప్ప గొప్ప లాస్ట్కి ఇందిరాగాంధీ కూడా పోయింది. మన ఎవరు ఈయన మన ఫస్ట్ గోపాలకృష్ణ ప్రైమ్ మినిస్టర్ కాదు, ఈయన పేరు ఫస్ట్ రాజీవ్ గాంధీ కాదు, మనకు దీన్ని ఏమంటారు, అబ్దుల్ కలాం ఉండే దాన్ని ఏమంటారు కదా స్టేజ్ ని, రాష్ట్రపతి. మన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు భారతదేశానికి? జవహర్లాల్ నెహ్రూ. రాజేంద్ర ప్రసాద్ ఎవరు? రాజేంద్ర ప్రసాద్ కూడా కాదు, ఏదో కృష్ణ కాదు, ఏదో కృష్ణ ఉన్నది, రాధాకృష్ణ ఏదో ఉన్నది చూడు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణ. సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన ఫస్ట్ టైం కాదు మనకు. ఎవరు మరి ఫస్ట్ రాష్ట్రపతి ఎవరు మనకు? జవహర్లాల్ నెహ్రూ కాదు, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి. అంతట జవహర్లాల్ నెహ్రూ ప్రధానం, సర్వేపల్లి రాధాకృష్ణ ఫస్ట్ రాష్ట్రపతి. ఆయన కూడా వచ్చింది. ఆయన కూడా వచ్చి ఆయన దగ్గర కొద్దిసేపు కూర్చుండి కలిసిపోయింది. అట్లా ఎవరెవరికైతే జ్ఞానము తెలుసుకోవాలని జిజ్ఞాస ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆటోమేటిక్ గా రమణం దగ్గరికి పోబడ్డారు. అందుట్లో నేను కూడా ఒకటి నా సొంత అనుభవం చెప్తా. నీకు చెప్పినాను కూడా నా సొంత అనుభవాలు కూడా. అయితే ఆ మార్గం నాకు ఎవరు చూపించలేదు. రమణుడు అనేట ఒక ఆయన ఉన్నాడని కూడా ఎవరు చెప్పలేదు నాకు అప్పటి వరకు. నా అంతర్మదనము, నా అంతర్ అన్వేషణమే అక్కడి వరకు తీసుకెళ్ళింది ఆయన వరకు. అంటే మనకు తెలియకుండానే మన గత జన్మలో చేసినటువంటి పుణ్యాల వలన, సాధన వలన మనకు ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. అది మనకు తెలియదు. అది ఎప్పుడైతే ఏర్పడినాక దాని లోపల బీజాలు పడ్డాక మనం స్టెప్ బై స్టెప్ ముందుకు సాగుతున్నా కొద్దీ అప్పుడు అది మన అనుభవం లోపలికి వస్తుంది. సడన్ గా రాదు ఒకటేసారి.
ఎట్లా అంటే చిన్నగా ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక ట్రైనర్ దగ్గరికి వెళ్తాం. అవును 1-2 రోజులు రాదు కదా డ్రైవింగ్. అవును దానికి ఎంతో తపన, ఎంతో సాధన వచ్చినాక మెల్లమెల్లగా వచ్చిన తర్వాత నీకు వచ్చిందని లైసెన్స్ ఇచ్చినాక కూడా ఇంకా ఎంతో సాధన ఉంటుంది అది. ఉంటాయి మరి. లైసెన్స్ అప్పుడే ఇచ్చేసినాక నువ్వు పరిపూర్ణం కాలేం. పరిపూర్ణత రాదు. దానికి టైం పడుతుంది అన్నట్టు. కొన్ని సంవత్సరాలు గడిచిన కొద్దీ పర్ఫెక్ట్ అయిపోతుంటారు. అట్లా ఈ అవును ఆత్మజ్ఞానం లోపల కూడా గత జన్మలో ఉన్నటువంటి పుణ్యము సాధన మనకు తోడ్పడ్డా కూడా ఇంకా మనం మెల్లమెల్లగా వెళ్తున్న కొద్దీ మనం దృఢంగా అయిపోతుంటాం. ఇందుట్లో అవును దృఢంగా అయిపోయి ఖచ్చితంగా మోరు కొట్టినట్టుగా ఇది నిజము, ఇదే సత్యము అనేటటువంటి జ్ఞానం మన లోపల పెళ్ళుబుకుతుంది. అప్పుడు ఉమ్, ఎట్లంటే ఇప్పుడు బావి తవ్వుతుంటాం. అవును బావి తవ్వుతుంటే నువ్వు మట్టే తీయాల్సింది అంతే, అక్కడ ఏం లేదు. ఉమ్, బావి గడ్డపారతోటి బావి తవ్వుతున్న కొద్దీ పారతోటి మట్టి తీస్తూనే ఉంటావు నువ్వు, అంతేగాని ప్రత్యేకంగా నీళ్ల కోసం ఏం ప్రయత్నం చేయవు నువ్వు. అవును నీళ్ళు అక్కడ ఉన్నాయి కింద ఆల్రెడీగా. నువ్వు మట్టే తీయాల్సిన పని, తవ్వాల్సిన పని, రెండే పనులు. నువ్వు నీళ్ళు అవే వస్తాయి. అవును అట్లా ఈ జ్ఞానం కూడా నువ్వు అటువైపు స్టెప్పులు వేయాల్సిందే. అది నీ వైపు పరుగులు ఎత్తుతుంటూ వస్తుంటుంది జ్ఞానం. ఎందుకంటే నా కోసం ఈయన పరిశోధిస్తున్నాడు, నా కోసం ఈయన ప్రయత్నం చేస్తున్నాడు, ఈయన చేరుకోవాలనేటువంటిది ఉంటుంది దానికి. ఎందుకంటే దాని నిజతత్వమే అది. ఉమ్. అట్లా ఇంకా భోజనం చేసినావా? తిన్నాపా నువ్వు? నాది కూడా అయిపోయింది భోజనం. ఏం చేసినావు? ఇవాళ అండు కూరలు అన్నీ ఉంటాయి, అవి ఉన్నా. ఆహా అవి సిరిధాన్యాలే కదా మనం తిన్నది. ఉమ్. ఇంకా బాజ రేపు సప్పుడు గుళ్ళ- బాజ సప్పుడ్లు మోగుతున్నాయి. ఏడా? అని గుడి దగ్గర అక్కడ నీకు ఓ వినిపిస్తలేదా ఫోన్? అసలు ఎక్కడ అసలు మొత్తము అన్లిమిటెడ్. అంతటా బాజానే మోగుతున్నాయి. అమ్మవారు అమ్మవారు నా దృష్టిలో బోనం ఏంటంటే సంవత్సరం 360 రోజుల అమ్మవారు మనకు భోజనం పెడుతుంది. ఆ అమ్మవారికి మనము మ- ఆమె కలిగించిన దాంట్లో మనము వాళ్ళ పిల్లలుగా ఆమెకు ఓ రోజు ఒక బుక్క పెట్టిన ఉద్దేశంతో బోనం సమర్పించడం అనుకుంటున్నాను. అవును. మన నా ప్రేమతో. పిల్లలు నాకు పెడుతున్నారు భోజనం అని ఆ ఒక ఆనందం. అట్లా. ఇప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు ఎట్లా పెడతారో చిన్నప్పుడు గట్లా అంతా పిల్లల్ని నుంచి పెద్ద చేస్తే చివరి ఇప్పుడు దశలో తల్లి తల్లిదండ్రులు తినని నూకుతుంది. అది పిల్లలు ఏం చేస్తారు? తెలియకుండా ఓ బుక్క ఇట్లా అంటారు. అట్లా పడేస్తాం. తల్లి ఎట్లా ఉంటది? అమ్మా నా పిల్లలరా నాయన అని చెప్పి ఎట్లా వేస్తుంది? అవును అట్లా. ఈ బోనం అదే వాళ్ళు అందుకొరకే ఇష్టం వచ్చిన కరువు కాటకాలు రాకుండా, అవును మరి. అనావృష్టి అతివృష్టి రాకుండా అదే ఆ అమ్మవారి గురించి సకాలంలో అనుకున్నాం వర్షాలు కదా. కురిపించి పంటలు పండించి పిల్లలు చూసుకుంటారు. వాళ్ళ అమ్మ మహానుభావులు వాళ్ళ అన్ని వ్యవసాయాలకు. ఆ అమ్మవారి గురించి, త్రిపుర సుందరి గురించి అనుకున్నాం కదా ఇప్పుడే. ఎప్పుడు అనుకుంటున్నాం. అట్లా. ఆమెనే దేవి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే జన్మ ఇచ్చింది అని అంటే ఇక ఆమె శక్తి స్వరూపిణి అన్నట్టు. అమ్మ ఆ శక్తే ఆత్మ అన్నట్టు. అదే శక్తి ఆత్మ. కానీ వేరే దేవతల కాళికమ్మ డేంజర్ అంటగా. ఇప్పుడు కొన్ని అన్ని జీవరాశులు కూడా భగవంతుని, రాక్షసులు కూడా దేవుని పిల్లలే. రాక్షసులు కూడా దేవుని పిల్లలే, దేవత పిల్లలే. మరి నరకాసురుడు ఎవరు? అమ్మవారు కొడుకే. కాళిక మాతకు శంకరుడే భయపడతారని చెప్పి అంటారు. కాళికామాతకు శంకరుడే పరమేశ్వరుడు భయపడతారని చెప్పి అంటారు. మరి ఆమె చిశక్తి. చిశక్తి అంటే ఏంటిది? ఒక అగ్ని అన్నింటినీ దహించే శక్తి దానికే ఉంటది. అట్లాంటిది ఆ శక్తి స్వరూపిణినే ఈ ముగ్గురిని స్థాపించింది. బ్రహ్మను, విష్ణువును, మహేశ్వరుని ముగ్గురు మీరు చేయండి ఈ పనులు అని అప్పచెప్పింది వాళ్ళకు. వాళ్ళమ్మ అప్పుడు వాళ్ళకు భార్యలు కూడా లేరు ఇంకా. లేరంట. వాళ్ళు మొదలవుతారంట. తర్వాత ముగ్గురిని భార్యలను కూడా ఈ శక్తి స్వరూపునే ప్రసరించింది. మీకు చేదోడుగా వాదోడుగా వీరు అవసరం పడతారని ఇచ్చింది ముగ్గురికి. సృష్టి మూదైంది. అక్కడి నుంచి